ప్రైవేట్ బ్యాంకులేమో ఉద్యోగులు పెంచుకుంటూ పోతుంటే ప్రభుత్వ బ్యాంకులేమో ఉద్యోగులు తగ్గించుకుంటూ వస్తున్నాయి. 2010-11 సంవత్సరంలో 7.5 లక్షల మంది ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు ఉంటే 1.95 లక్షల మంది ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ఇవాళ 2023-24 వచ్చేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు 7,46,000 మంది అయితే ప్రైవేట్ ఉద్యోగులు 8,74,000 అయ్యారు. అంటే క్రమంగా బ్యాంకింగ్ సేవల్లో ప్రభుత్వం అనేటటువంటిది నామమాత్రంగా మిగిలిపోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేటటువంటిది ఓ రకంగా చెప్పాలంటే దాంట్లో ఉన్న ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఈ ₹10 పనులు రూపాయల పనులు ఎక్కువైపోయినాయి, ఒరిజినల్ పనులు తగ్గిపోయినాయి. కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి వాళ్ళు రాత్రి పుట్ట దాకా ఉంటున్నారు, వీకెండ్లో పనిచేస్తున్నారు. ఓవర్ వర్క్ లెస్ పే అన్నటువంటి తరహా తయారైపోయింది. అదే సమయంలో మెంటల్ టెన్షన్ టోటల్గా అందరు బ్యాంక్ ఎంప్లాయీస్కి ఉంది. ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా మెంటల్ టెన్షన్. వాళ్ళకేమో టార్గెట్ల టెన్షన్, వీళ్ళకేమో వర్క్ ప్రెషర్. ఇద్దరూ నలిగిపోతున్నారు. బ్యాంకింగ్ రంగం అంటే రిలాక్స్డ్ రంగం కాదు, సాఫ్ట్వేర్ లాగా అనుకుంటే కుదరదు. ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది.